తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ఉద్యోగ నియామకాలు సరైన సమయంలో జరగలేదని, నోటిఫికేషన్లు వేయలేదని, ఫలితంగా పోటీ పరీక్షలకు ప్రయత్నించేందుకు వీలు లేకుండా తమ వయసు మీరిపోయిందంటూ నిరుద్యోగులు పడుతున్న ఆవేదనను పరిగణలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల ఏజ్ లిమిట్ను మరో 2 ఏళ్లు పెంచి అనగా 46 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్లు ఉండగా మరో 2 ఏళ్లు అంటే 46 ఏళ్లకు పెంచింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఈ వయోపరిమితిని పెంపును యూనిఫామ్ సర్వీసెస్కు మాత్రం మినహాయించినట్లు తెలియజేసింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ సడలింపు వర్తించనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజులు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గత టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన చాలామంది నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం తమ ఏజ్ లిమిట్ను దాటిపోయిందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కేవలం విద్యార్థులు, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లే కాకుండా 46 ఏళ్ల వయసున్న వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులే. ఇన్ని రోజులు పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యి ఏజ్ దాటిపోయిందని నిరాశతో చాలించుకున్న వాళ్ళు కూడా మరోసారి ప్రయత్నించే అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్లు వేయటం, వయోపరిమితి పెంచటం ఆనందించే విషయం అయినా కూడా ఉద్యోగాల కోసం కాంపిటీషన్ భారీగా ఉంటుందన్నది అసలు విషయం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు పరీక్షలు కఠినంగా సిద్ధం కావాల్సి ఉంటుంది.